హాయ్ ఫ్రెండ్స్, మీకైతే ఒక వీడియో అయితే చూపిస్తాను. ఈ వీడియో అయితే చాలామంది షేర్ అనేది చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో చేయమని అయితే చాలామంది పంపారు ఫ్రెండ్స్. అందుకోసం మనమైతే ట్రై చేసాం ఫ్రెండ్స్. అలాగే మీకు ఏదైనా వీడియో కావాలంటే నాకైతే డెఫినెట్లీగా మీరైతే రీల్ పంపొచ్చు ఫ్రెండ్స్. లేకైతే నాకైతే కామెంట్ అనేది చేయండి, అయితే డెఫినెట్లీగా చేస్తాను. ఇప్పుడైతే ఒకసారి మీరైతే డెమో వీడియో చూసి ఎలా అనిపిస్తుందో చిన్న కామెంట్ అనేది చేయండి. ఫుల్ డెమో వీడియో చూడాలంటే మీకైతే తెలిసిందే ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్లో లేకపోతే టెలిగ్రామ్లో అక్కడైతే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మీకైతే కొత్త కొత్త ఎడిటింగ్ యాప్స్, అలాగే నేను యూజ్ చేస్తున్న అల్కమోస్ట్ యాప్, మీకు అన్ని యాప్స్ మీకు కావాలంటే నేనైతే వాట్సాప్ ఛానల్లో అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. అక్కడ వెళ్ళి మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. మీకైతే ఇంపోర్ట్ ప్యాకేజ్ ప్రాబ్లమ్ వచ్చింది ఒక వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్. ఆ వీడియో లింక్ మీకైతే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరైతే ఒకసారి చూడండి. ఇక్కడ చేసుకున్న తర్వాత మీకైతే ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ అల్కమోస్ట్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కిందికి వచ్చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్లో మీరైతే ఈ వీడియో క్లిప్ ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని అయితే మీరైతే ఏం చేయకండి. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఎంత అంటే 4 సెకండ్ 25 మిల్లీ నుంచి ఇక్కడ నుంచి ఫొటోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఫొటోస్ ఉన్న తర్వాత ఇక్కడ ఉండవు ఫ్రెండ్స్. మీకైతే క్లారిటీగా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ సెకండ్ గ్రూప్ అని క్లిక్ చేసుకోండి, ఎడిట్ గ్రూప్ అని క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో అనేది తీసుకోండి ఫ్రెండ్స్. దాన్ని నేను ఇచ్చిన ఫోటోని రీప్లేస్ అన్న పెట్టవచ్చు. ఇప్పుడు మీరైతే ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసుకోండి. మీడియా నుంచి మీ యొక్క ఫోటో అనేది తీసుకోండి. మీ యొక్క ఫోటో తీసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇలా కిందికి తీసుకురండి. ఇక లాస్ట్ వరకు తీసుకొచ్చేసి దాన్ని అయితే లాస్ట్ వరకు జరిపేసేయండి. ఎరేజర్ పైన క్లిక్ చేస్తే లాస్ట్ వరకు అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మీకు మీ ఫోటోని ఎంత మంచిగా అడ్జస్ట్ చేసుకోండి, అంత మంచిగా సెట్ చేసుకోండి. మీ ఫింగర్తో మంచిగా సెట్ చేసుకోండి. నేను ఇచ్చిన ఫోటోని డిలీట్ చేసుకోండి. ఇలా చేసేసేయండి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చేసిన తర్వాత గ్రూప్ 1లో కూడా గ్లో ఎఫెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని అయితే మీరైతే గ్రూప్ 1 గ్రూప్ 2 మీరైతే యాడ్ చేయాలి ఫ్రెండ్స్. లేకపోతే మీకైతే మంచిగా గ్లో ఎఫెక్ట్ అనేది రాదు ఫ్రెండ్స్. ఒకసారి మీకైతే చూపిస్తాను చూడండి. ఎడిట్ గ్రూప్ అని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు అక్కడే పెట్టేసిన ఫోటో ఇక్కడ పేస్ట్ చేసుకోండి. అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. అలా అయితే ఇంకా మంచిగా ఉంటుంది. ఒకసారి మీకైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ గ్రూప్ 2లో మీరైతే పెట్టేసుకున్న తర్వాత దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీరైతే మళ్ళీ ఇబ్బంది పడకుండా ఇలా చేస్తే మాకు మంచిగా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని అయితే పేస్ట్ చేసేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్ వరకు తీసుకొచ్చేస్తే మీ యొక్క ఫోటో అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ఈ ఫొటోస్ అన్నిటికీ ఇలానే చేసేయండి. ఇక్కడైతే నేనైతే ఫొటోస్ అని ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఈ ఫొటోస్ అన్నీ మీరే పెట్టేసుకోవాలి. మీ సొంతంగా మీ యొక్క ఫొటోస్ మీరే పెట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైనా గ్రూప్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ అని క్లిక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసిన తర్వాత ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసుకొని మీడియా నుంచి మీ యొక్క ఫోటో అనేది తీసుకోండి ఫ్రెండ్స్. మీ యొక్క ఫోటో తీసుకొని ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీకు నచ్చినట్లు లాంగ్ ప్రెస్ చేసుకొని ఇక్కడ లాస్ట్ వరకు తీసుకొచ్చేసిన తర్వాత మీ యొక్క ఫోటో అనేది యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ యొక్క ఫోటో లాస్ట్ వరకు జరపాలంటే ఫోటో పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ యొక్క ఫోటో అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫోటోని మీకు నచ్చినట్టు మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మీ యొక్క ఫొటోస్ అన్ని ఏదైనా మంచిగా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు మళ్ళీ మీ యొక్క ఫోటో సగం వచ్చేస్తే నేనైతే టైల్స్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేశాను. మీరైతే మీ యొక్క ఫోటోకి టైల్స్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేస్తారంటే ఫోటో పైన క్లిక్ చేసుకోండి. టైల్స్ ఎఫెక్ట్స్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్ నుంచి ఇక్కడ నుంచి మీ యొక్క సర్చ్ బార్లో టైల్స్ ఎఫెక్ట్ అనేది సెర్చ్ చేసుకొని మీరైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసిన తర్వాత మిర్రర్ అనేది ఆన్ చేసేయండి. ఆన్ చేస్తే ఆ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. యాడ్ అయిపోయిన తర్వాత మంచిగా మొత్తం అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకైతే ఇప్పుడు ఎక్స్పోర్ట్ అనేది జస్ట్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీకు ఎంత క్లారిటీలో కావాల్సిన క్లారిటీ పెట్టేసుకోండి. కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే మర్చిపోతుంది ఫ్రెండ్స్. ఇంతే అండి. థ్యాంక్ యూ.